హరే కృష్ణ. గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుడు తన చాణక్య నీతిలో కొంగ నుండి తెలివైనవాడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటో చూద్దాం. ఇంద్రియాణి చ సంయమ్య రాగద్వేష వివర్జిత సమదుఃఖ సుఖ శాంత తత్వజ్ఞ సాధురుచ్యతే. దీని అర్థం ఏమిటంటే, తెలివైనటువంటి వారు ఒక బకము అంటే ఒక కొంగ నుండి నేర్చుకోదగిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటంటే, వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించి రాగద్వేషముల చేత ప్రభావితం కాకూడదు. అలాగే సుఖములోనూ దుఃఖములోనూ అతడు సమభావాన్ని కలిగి ఉండి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని. ఇదే శ్లోకం మరొక చాణక్య నీతి ప్రచురణలో ఈ విధంగా చెప్పబడింది. ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో నరః దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్ అన్నారు. అంటే ఒక తెలివైనటువంటి వ్యక్తి ఒక కొంగ నుండి నేర్చుకోదగిన అద్భుతమైన పాఠం ఏమిటంటే, ఏ విధంగా ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా అతను ఉన్నటువంటి సమయం యొక్క, అతను ఉన్నటువంటి ప్రదేశం యొక్క, అలాగే అతనికి ఉన్నటువంటి సామర్థ్యం యొక్క జ్ఞానాన్ని పూర్తిగా తెలిసి ఉండి ఏ విధంగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక బకము అంటే కొంగ నుండి మనం నేర్చుకోదగిన పాఠంగా శ్రీ చాణక్య నీతిలో చాణక్య పండితుడు మనకి తెలియజేస్తున్నారు. మనకి పూర్వం నుండి కొంగ జపం అనేటువంటి ఒక నానుడు ఉంది. మీరు ఎప్పుడైనా సరే కొంగ తన ఆహారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూసినట్లయితే అది ఒక కాలు మీద నిలబడి ఇంకొక కాలుతో ఎప్పుడు కూడా ఏదో జపం చేస్తున్నట్టుగా దాని యొక్క రూపం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. అందుకే పెద్దలు కొంగ జపం అని అంటారు. ఆ కొంగ ఒక్కొక్కసారి సాధు పురుషుడికి ఉదాహరణగా కూడా ఇవ్వబడుతుంది. అందుకే చాణక్యుడు ఇక్కడ కొంగని ఉదాహరణగా తీసుకున్నాడు. ఈ కొంగ వేటాడేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటుంది, సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తుంది, సరైనటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ తన యొక్క సామర్థ్యాన్ని బట్టి అది ఏ చేపని పట్టుకోగలదో ఆ చేపని సమయానికి పట్టుకుంటుంది. అందుచేతనే ఇక్కడ కొంగని ఇందులో ఉదాహరణగా చెప్పారు. కానీ కొంగ మనం చూస్తే అది చాలా ఓపికతో వేచి ఉంటుంది. ఒక్కొక్కసారి దానికి ఆహారం దొరకవచ్చు, దొరకపోవచ్చు. అందుకే చాణక్యుడు ఇక్కడ ఏమన్నాడంటే, సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఎప్పుడు సమత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే రాగము ద్వేషము అంటే ఆకర్షణ, అలాగే వికర్షణ, ఈ రెండింటికి కూడా మనం ఎప్పుడు చెలించకుండా ఉండాలి. ఆ విధంగా రాగద్వేషాల నుండి విడివడి సుఖంలోనూ దుఃఖంలోనూ సమభావాన్ని కలిగి ఉండి సరైన సమయాన్ని చూసుకొని సరైన ప్రదేశంలో మన సామర్థ్యం ఏమిటో మనం తెలుసుకొని మన లక్ష్యాన్ని సాధించాలి. ఇది మనం ఈ బకము అంటే కొంగ నుంచి నేర్చుకోవాల్సిన పాఠము అని చాణక్య పండితుడు తెలియజేస్తున్నాడు. మరి మీరు కూడా ఈ గ్రంథం చదివి అనేకమైన విషయాలను తెలుసుకోండి. హరే కృష్ణ.